మనందరి కోసం సమయాన్ని వీలు చూసుకుని వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు, స్ఫూర్తి ప్రదాత, నిత్య శోధకుడు, సాధకుడు మన అన్న రేవంత్ అన్నకి మనసా వాచా కర్మణ క్రెడాయ్ నూతన కార్యవర్గ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్న మాటల్లో ఎంతో నిజం ఉంది, అన్న మాటల్లో ఆవేదన ఉంది. కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గం దేనికి అతీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయి ప్రతి ఒక్కరూ మనమందరం ఒకటైన భావనను తీసుకొచ్చినటువంటి భాగ్యనగరాన్ని ఎవరన్నా అపోహలతో మాట్లాడితే దానిని పటాపంచలు చేయాల్సినటువంటి బాధ్యత మనదే. ఆ పటాపంచలు చేయకపోతే అది మిమ్మల్నే తుదముట్టిస్తుంది అన్న మాటని అన్న పదే 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 మనకు తెలియజేస్తున్నారు. అందులోని నిజాన్ని మనం తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఎప్పుడో చేసినటువంటి, నిన్న చేసిన విషయాన్ని ఇవాళ మర్చిపోయేటువంటి వారు ఉన్న ఈ రోజుల్లో ఎప్పుడో జరిగినటువంటి హైటెక్ సిటీ నిర్మాణం చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటారు, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటారు, జైపాల్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటారు, పివి నరసింహారావు గారిని గుర్తు చేసుకుంటారు. ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకునేటువంటి విఘ్నత అయినది. అటువంటి మనిషి చెప్పే మాటల్లోని నిజాన్ని మనం గ్రహించాలి. స్పష్టంగా మనం అందరం ఒక్కటే, మీకు ఒక్కటే బాధ్యత, నాకు 10 బాధ్యతలని అన్న చెప్పాడు. నిజమే, మనకు ఒక్క బాధ్యత. వారు చెప్పే ప్రతి ఒక్క స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలను అర్థం చేసుకుని కొత్త నగరాన్ని నిర్మిస్తున్నానంటే మనం తోడుందాం. డ్రగ్స్ మహమ్మారిని ఉక్కు పాదంతో అణిచివేస్తాను అని చెబితే తెలంగాణ పోలీసు, యావత్ తెలంగాణ పోలీసు కూడా చాలా కృషి చేస్తుంటే తెలంగాణ పోలీసు అందరికి కూడా సోదరులాగా మనం తోడుందాం. మూసీ నగరాన్ని, మూసీ వైపు వెళ్ళటానికి, మూసీ పేరు ఉచ్చరించడానికి భయపడి బాధపడేటువంటి మనుషులున్న రోజుల్లో మూసీ చుట్టూతో తిరగండి, మూసీని మార్చండి, మన బతుకులు మనం మార్చుకుందాం అని చెబుతున్నటువంటి అన్న మాటల్లోని సత్యాన్ని గ్రహించండి. ఆయనకి వయసు ఉంది, ఆయనకి ఏజ్ ఉంది, ఆయనకి ఆలోచన ఉంది, ఆయన చేయగలిగినటువంటి దమ్ము ఉంది. పట్టుకుంటే వదలడు, పట్టిన దాన్ని వదలడు. అటువంటి రేవంత్ అన్నకి మనందరం కూడా స్ఫూర్తి ప్రదాతలుగా ఉండి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇలా జరగటానికి ఇది చేసినటువంటి క్రెడాయ్ ఎంసీ సభ్యులందరికీ, వారి యొక్క కార్యవర్గానికి, మాణిక్యరాజు గారికి, వచ్చినటువంటి ఇలంబర్తి గారికి, శ్రీదేవి గారికి, మన మన్సూర్ గారికి, నా సోదరుడు రోహిణ్ రెడ్డి గారికి, ప్రతి నారెట్కో నుంచి వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఎదిగి, అంచెలంచెలుగా ఎదిగి, కొండారెడ్డిపల్లి నుంచి కంచి గాలి గోపురవంతుటువంటి శిఖరాగ్ర సమానమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయిని అధిరోహించిన ఆయన మన కోసం వచ్చి నేను మీకున్నాను అని చెప్పిన ఈ భరోసా మనొక్కరిది కాదు, ఇంటి పెద్ద పాత్ర పోషించేటువంటి ప్రతి ఒక్క బిల్డర్కి కూడా ధైర్యాన్ని కలిగించాడు, ఆయన స్ఫూర్తిని కలిగించాడు. ప్రతి ఒక్కరూ వేల హర్షాతిరేకాలతో అన్నకి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేయండి. ఆయన చెప్పిన రామరాజ్యం రావాలని వారికి మా అందరి తరపున ఒక రాములి వారి చిన్న చిరు కానుక తీసుకోవాలని చెప్పి అన్నని కృతజ్ఞతగా కోరుకుంటున్నాను.